దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులు తెచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మరొకసారి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ, ఆయా ప్రాంతాల్లో ఉండి మన యొక్క జడ్బీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. ఈ రోజున 75వ స్వతంత్ర దినోత్సవాన్ని మన భారతదేశం అంత మాత్రమే కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు, పండుగగా చేసుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా అనేకుల యొక్క త్యాగ ఫలం, అనేకుల ప్రార్థనా ఫలం మన భారతదేశానికి గొప్ప స్వతంత్రాన్ని దేవుడిచ్చాడు. ఒకప్పుడు మరి బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో అనేక రకాలైనటువంటి బానిసలుగా మన భారతీయులు జీవిస్తున్నటువంటి సందర్భంలో అనేకుల పోరాటం, అనేకుల త్యాగ ఫలం, అనేకుల ప్రార్థనా ఫలం దేవుడు మన దేశానికి ఈ గొప్ప స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ప్రతిరోజు దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. మన దేశాన్ని కాపాడటానికి మరి సరిహద్దులలో మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సైన్యాలు, త్రివిధ దళాలు మరి ఏ క్షణానైనా యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి వారి బలాన్ని, వారి సమయాన్ని, వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి శత్రువు మన దేశంలోనికి రాకుండా, మన దేశం శత్రువు చేతుల్లో పడకుండా మరి మిలిటరీ సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ సైన్యాలు దివారాత్రులు మన దేశానికి కాపలాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ సైన్యాల కొరకు అదే రీతిగా ఇంటర్నల్గా మన దేశంలో మరి నేరగాళ్లను అరికట్టేటువంటి విధానంలో పోలీసు వారు, వైద్య బృందం వారు, నాయకులు, అధికారులు, వీళ్ళందరి కొరకు కూడా మన దేశంలో ఉన్న ప్రతి పౌరుని కోసం, ప్రతి ఒక్క మిషనరీ కోసం మనమందరము కూడా ప్రతిరోజు మన గురించి మనం ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి చెప్పాలి. నాకు తెలుసు అన్నోళ్ళు చేయొద్దండి. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 24, 29 రాష్ట్రాలు. ప్రైజ్లో గుర్తుపెట్టు. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఇప్పుడే చెప్పాను అమ్మా, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రైజ్లో మరి ఈ యొక్క రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కొరకు, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతం కొరకు నిత్యము కూడా మనం ప్రార్థన చేయాలి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నటువంటి బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం భారతదేశ క్రైస్తవులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భారతదేశాన్ని క్రీస్తుకు సొంతం చేయాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మన భారతదేశమునకు దేవుడు
నిశ్చయముగా నిజమైన స్వాతంత్ర్యం అనుగ్రహించులాగున ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. రోజుకి ఒక 2 నిమిషాలైనా నేను దేశం కొరకు ప్రార్థన చేస్తాను అన్నోళ్ళు మీ చేయి పైకి ఎత్తండి. కనీసం 2 నిమిషాలు. 2 నిమిషాలంటే 2 నిమిషాలే కాదు, అంతకంటే ఎక్కువ మీరు ఎంతసేపు చేసినా పర్లేదు. చేస్తానన్నోళ్ళు చేయెత్తండి. దేవునికి స్తోత్రం. పాస్టర్ జైపాలయ్య గారికి కాదు మీరు మాట ఇచ్చేది, ఎవరికి ఇస్తున్నారు? సృష్టికర్త అయిన దేవునికి మీరు మాట ఇస్తున్నారు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేస్తే మాకేంటండి లాభం అని అనుకుంటున్నారేమో. లాభం ఉంటుందా ఉండదండి? ఉందా లాభం? ఏంది లాభం? దేవునికి స్తోత్రం. లాభం ఉందండి. దేశం కొరకు ప్రార్థన చేస్తే మనకు కూడా లాభం ఉంది. ఏంది? తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తూ అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని బ్రతిమాలుచున్నాను. బ్రతిమాలుతున్నాడా పౌలు గారేడా? హెచ్చరిస్తున్నాడు. బ్రతిమాలడానికి హెచ్చరికకు తేడా తెలుసా మీకు అమ్మా? బ్రతిమాలడానికి ఫర్గివ్నెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఏం కాదు. హెచ్చరిక మాత్రం ఇట్ ఈస్ వెరీ డేంజర్. ఇప్పుడు మనం దారిలో వెళుతూ ఉంటే కొన్ని టర్నింగ్ పాయింట్ల దగ్గర కొన్ని హెచ్చరిక బోర్డులు ఉంటాయి ఎర్రటి అక్షరాలతో. డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలుసు కదా బ్రదర్. కొన్ని ఇది ప్రమాదము జరుగు స్థలము కాబట్టి నిదానముగా వెళ్ళుము, హెచ్చరిక బోర్డు. దేవునికి స్తోత్రం. మరి ఎదురుగా మూలమలుపు ఉంది, ఇది చాలా ప్రమాదకరమైంది కనుక మీరు స్లోగా నిదానంగా వెళ్ళనని హెచ్చరిక బోర్డు ఉంటుంది. ఇంకొన్ని చోట్ల హెచ్చరిక బోర్డు ఉంటుంది, ఇది ప్రమాదము జరుగు స్థలము కనుక నిదానంగా వెళ్ళండి అని అంటూ అక్కడ ఒక బొమ్మ వేస్తాడు. ఏం బొమ్మ? పుర్రె గుర్తేసి దానికి ఇటొక ఎముక ఇటొక ఎముక పెడతాడు. స్తోత్రం. దీన్ని ఏమంటారంటే హెచ్చరిక. బిడ్డ, నువ్వు గనక స్పీడ్గా వెళితే నీ పుర్రె కూడా అయిపోద్ది. ఇది హెచ్చరిక. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఇప్పుడు ఏమంటున్నాడు? హెచ్చరిస్తున్నాడు. దేనికోసం హెచ్చరిస్తున్నాడు? మీరు ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చెయ్యాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? పొద్దున్న లేస్తే నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా బిడ్డను దీవించు, నన్ను దీవించు. మన కోసం కాదు. ఎవరి కోసం చేయాలి? ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే ఇతరుల క్షేమాన్ని దేవుడు మనకు క్షేమంగా మార్చునుగాక. నాకు కొన్నిసార్లు మీకు వచ్చినట్టే మాకు కూడా బలహీనతలు వస్తాయి, చెప్పాను కదా. కొన్నిసార్లు నాకు కూడా తలకాయ నొప్పి వస్తుంది, కొన్నిసార్లు కడుపులో నొప్పి వస్తుంది, కొన్నిసార్లు కాళ్ళు నొప్పులు వస్తాయి. నాకు వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, ప్రభువా నా తలనొప్పి తీసేయి ప్రభువా అని ప్రార్థన చేయను. నేను మోకరించి ఏం చేస్తానంటే, ప్రభువా తలనొప్పితో ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. వెంటనే నా తలనొప్పి తగ్గిపోద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ప్రార్థనలో ఉన్న రహస్యం. మనమైతే ఏం చేస్తాం? ప్రభువా నన్ను బాగు చేయనైనా, ప్రభువా నన్ను స్వస్థపరచునైనా. నిజంగా ఎప్పుడైతే మనం ఇతరుల క్షేమాన్ని కోరుతామో ఆ క్షేమం మనకు క్షేమంగా దేవుడు మార్చునుగాక. రైట్. ఇప్పుడు వర్తమానంలోకి వెళదాం. ఈరోజు వర్తమానం అంశం ఏంటంటే నిజమైన స్వాతంత్రం. చెప్పండి. ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఈ దినాన్ని పురస్కరించుకొని ఓ ప్రత్యేకమైన వర్తమానం ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు వర్తమానం అంశం నిజమైన స్వాతంత్రం. చెప్పండి అందరూ.
గట్టిగా చెప్పండి, నిజమైన స్వతంత్రం. మూలవాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక, మనందరికీ పరిచయమైన వాక్యం. ఈరోజు వాట్సాప్ల నిండా, స్టేటస్ల నిండా కనపడేటువంటి వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్. గట్టిగా చెప్పాలి, ఆమెన్. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడానికి స్తోత్రాలు. చదవబడిన ఈ లేఖనము నీది. మేమందరము నీ బిడ్డలం, నీ చేత ఏర్పరచబడిన వాళ్ళం, నీ చేత ప్రేమించబడుచున్న వాళ్ళం. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలం తండ్రి. ఇక్కడ ఉన్నవారు కానీ, దూరంగా ఉండి నీ సన్నిధిలో నీ మాటలు వీక్షించుచున్నవారు కానీ, నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందండి. మనుష్యుడు మాట్లాడితే వ్యర్థం, మానవుల స్వరం వ్యర్థం. దేవా, నీ స్వరాన్ని స్థలంలో వినిపించండి. నీ మాట ఈ పూట మా వినికిల్లో ఉంచి మమ్మల్ని బలపరిచి దీవించుమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు ఈ లేఖనాన్ని రాస్తున్నాడు, ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. గలతీలో ఉన్న సంఘ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవాన్ని మన దేశం జరుపుకుంటుంది. 75 సంవత్సరాలు మాత్రమే ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించబడి దేశానికి. కానీ వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి నిజమైన స్వాతంత్ర్యము అనుగ్రహించబడింది. ఎప్పుడు అనుగ్రహించబడింది అంటే 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం ఎక్కడ అనుగ్రహించబడింది అంటే గొల్గోతా కొండపైన క్రీస్తు యొక్క శిలువ రుధిర దారలు, రక్త దారులుగా ఆ శిలువ పై నుండి ప్రవహింపచేసి ఆ భూమికి సెంటర్ పాయింట్ యెరూషలేము అనేటువంటిది వేరే ఏ ఖండములోనూ లేదు, మన ఆసియా ఖండములోనే ఉంది. ఈ యెరూషలేములో గొల్గోతా కొండ అనేది ఈ భూగోళానికి సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్లో ఆ గొల్గోతా కొండ పైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు సమస్త మానవుల యొక్క పాపముల కొరకు, సమస్త మానవాళి యొక్క దోషముల కొరకు, సమస్త మనుషుల యొక్క శాపము కొరకు, పాపము కొరకు, బానిసత్వం కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు, విరగగొట్టబడ్డాడు. ఆయన రక్తమంతా ధారలుగా కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయునిగా తిరిగి లేచి ఆయన పునరుద్ధాన బలము ద్వారా, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా సమస్త మానవాళికి నిజమైన స్వాతంత్ర్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటి వరకు భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులు మరి పాపము అనేటువంటి బానిసత్వంలో బ్రతుకుతున్నారు. పాపము నుండి విడుదల, స్వతంత్రము కోసం,
పాపం అనేటువంటి బానిసత్వంలో నుండి విడుదల పొందటం కోసం అనేకమైన యజ్ఞాలు, యాగాలు చేశారు. గోదానం, భూదానం, అనేకమైన వస్త్రదానం, అన్నదానాలు, ఎన్నో ధ్యానాలు చేశారు, యాత్రలు చేశారు, యజ్ఞాలు చేశారు, ఎన్నో కార్యాలు చేశారు. కానీ మనుషుడు చేసినటువంటి కార్యముల ద్వారా, మనుషుడు చేసిన పుణ్య కార్యముల ద్వారా మానవునికి మరి ఏమాత్రము కూడా పాప క్షమాపణ కలగదు అని దేవుడు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది, మీ నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానము అని వాక్యం సెలవిస్తుంది. మనుషుడు చేసినటువంటి క్రియా ఫలము ద్వారా, మనుషుడు తాను చేసినటువంటి క్రియల ద్వారా తనకు తాను నీతిమంతుడుగా తీర్చబడలేడు. కానీ యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో, యేసు క్రీస్తు రక్తములో ఎవరైతే తమను తాము కడుక్కుంటారో, యేసు క్రీస్తు ప్రభుల వారి పాదముల చెంత ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో వారికి నిశ్చయముగా దేవుడు నిజమైన స్వాతంత్రమును అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. విందాం. ఈ రోజున 75వ స్వతంత్ర దినోత్సవం మన భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చిందంటే బ్రిటిష్ పరిపాలనలో నుండి మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఇంకా అనేక మంది మనుషులు బానిసత్వంలోనే బ్రతుకుతున్నారు. దేంట్లో బ్రతుకుతున్నారండి? బానిసత్వంలోనే బ్రతుకుతున్నారు. ఐఎమ్ రైట్? నేను చెప్పేది వాస్తవమేనా? ఎట్టా బానిసత్వంలో బతుకుతున్నారండి? మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మీరు అంటారేమో. స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారు కూడా ఒక మాట చెప్పారు, స్వతంత్రం వచ్చిందని సంకలు కొట్టుకోమాకండి బిడ్డలారా. నిజంగా స్వతంత్రం ఎప్పుడంటే దేశానికి అర్ధరాత్రి 12 నిర్భయంగా ఒక స్త్రీ ఎప్పుడైతే రోడ్డు మీద సంచరించగలిగిద్దో అప్పుడే నిజమైన స్వాతంత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పుడు అర్ధరాత్రి 12 స్త్రీలు నిర్భయంగా ఏ భయం లేకుండా రోడ్డు మీద తిరగలుగుతున్నారా? చెప్పండమ్మా. మరి స్వాతంత్రం వచ్చిందా? నేను విమర్శనాత్మకంగా మాట్లాడట్లేదు, ఆధారాలను బట్టి మాట్లాడుతున్నాను. నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు మనిషికి నిజమైన స్వాతంత్ర్యం అంటే, మనిషి దేని వలన జయించబడతాడో, వినండి, మనిషి దేని వలన జయించబడతాడో దానిలో నుంచి బయటికి రావాలి. బాగా అర్థం చేసుకోండి ఈ మాట. మనిషి అసలు దేనికి దాసుడుగా ఉన్నాడు, మనిషి దేనికి బానిసగా బ్రతుకుతున్నాడంటే, మనిషి దేని వలన జయించబడుతున్నాడో, మనిషి దేని వలన జయించబడుతున్నాడో దానికి మనిషి ఈరోజు బానిసగా బ్రతుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అన్నోళ్ళు చేయొద్దండి. అర్థమైందమ్మా? ఏం అర్థమైంది? మీకు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీవు దేని ద్వారా జయించబడుతున్నావో, లేదా నీ మీద ఏది జయాన్ని సాధిస్తుందో దానికి నీవు బానిసవి. స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తీయులందరి తరఫున ఒకడు వచ్చాడు. ఎవరతను? చెప్పండమ్మా. గొల్యాతు. అందరి తరఫున ఒకడు వచ్చి అంటాడు, మీరందరూ ఇశ్రాయేల్లో మగాడనేవాడు ఉంటే మీలో ఎవడన్నా ఒకడు వచ్చి నన్ను చంపండి, మేమందరం మీకు బానిసలం అయిపోతాం. స్తోత్రం చెప్పండి. నన్ను ఒక్కడిని చంపండి చాలు, మీలో ఎవడంటే అని కేకలేస్తున్నాడు. ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు వచ్చి కేకలేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరికీ జయం రావాలంటే ఫిలిష్తీయులందరితో పోట్లాడాల్సిన పని లేదు. ఎవరితో? ఒక్కడు గొల్యాతు ఒక్కడిని చంపితే చాలండి, ఫిలిష్తీయులందరూ కూడా ఇశ్రాయేలీలకు బానిసలైపోతారు. స్తోత్రం. నన్నెవడన్నా చంపలేదా? ఇక మీరందరూ మాకు
బానిసలని వాడు కేకలేస్తున్నాడు. ఎవ్వరు కూడా సౌలు రాజుతో సహా యుద్ధములో నేర్పరితనము కలిగినటువంటి వారు, దేవునికి స్తోత్రం. గవర్నమెంటు, ఆ రాజులు మిలిటరీ సైన్యంలో, అంటే ఆ యుద్ధం చేసేటువంటి సైన్యంలో ఉన్న వాళ్ళని ఎట్ట మేపుతారంటే మంచి 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 ఫుడ్ పెట్టి కండలు తిరిగేటట్టుగా యమ తిండి పెట్టి మేపుతారండి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడు బాగా బలిసి కండలు తిప్పుకొని ఉన్నాడు, కానీ ఒక్కడు కూడా గొల్యాతి మీదకి పోవట్లే. అందరూ గడగడ వణికిపోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్నవాడు వచ్చాడు, ఇశ్రాయేలు సైన్యంలో నుంచి బాలుడు వచ్చాడు. ఎవరైనా? దావీదు వచ్చాడు. దావీదు ఒక్కడొచ్చి, నేను పోతా, వాడిని వేసేస్తా, లేకపోతే జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు నన్ను వదలని వాడిని చంపుతాంటే అందరూ పట్టుకుంటున్నాడు. ఊరి నువ్వేడపోతారా, వాడు చూస్తే అంత ఉండు, నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, నిన్ను దాన్ని ఏమంటారు, పిసికే కదండి, వాడి చేతిలో నువ్వు పిసికలాగా పెసకబడతావు, నువ్వు వేడికి పోతావురా, వద్దురా అని దావీదుని వెనక్కి లాగుతా ఉన్నారు అన్నలు. స్తోత్రం, హల్లెలూయా. వెనక్కి లాగుతున్నారు. అయినా నన్ను వదలండి, వాడిని వేసేస్తా అంటున్నాడు. మొత్తానికి ఇడి చేసి సౌలు రాజు గారి దగ్గరికి వెళ్ళి ఆ మాట ఈ నోట ఆ నోట బడి రాజు గారి దగ్గరికి పోయింది. అయ్యా, ఎవడో ఒకడు మరి యెషై కుమారుడు అంట, దావీదంట, వాడు ఫిలిష్తీయుడిని గొల్యాతుని వేసేస్తాడంట, వాడు చూస్తే భూమికి జానుడు కూడా లేడు. అవునా అని సౌలు రాజు వినిపిస్తే, ఏంటి నువ్వు వేస్తావరా, వాడిని వేసేస్తావా? వేసేస్తాను. నీ ఎక్స్పీరియన్స్ ఏంటిరా, అసలు వాడేంది, నువ్వేంది, అసలు నీ అనుభవం ఏందిరా, నువ్వేంటి, అసలు ఏందిరా నీ ధైర్యం అంటే, అవునండి నాకు ధైర్యం ఉందండి, నేను నా తండ్రి గొర్రెల మందను మేపేవాడిని, నా తండ్రి గొర్రెల మందను మేపుతుంటే గొర్రెల మంద మీదకి సింహం వస్తే దాన్ని చీల్చేశాను, తోడేళ్ళని చీల్చేశానండి, వాటితో పోలిస్తే ఒక లెక్క వేసేస్తాడు. స్తోత్రం. సరే, నా యుద్ధ కవచాలన్నీ ధరించుకో అని చెప్పేసి సౌలు రాజు అన్నీ ఇస్తే అంటాడు, ఇవి నాకు వాడుకలేవు. స్తోత్రం. ఇవి నాకు వాడుకలేవని వాటన్నిటిని తీసివేసి పక్కన పడేసి ఏటిలోనికి వెళ్ళి 5 నన్నని రాళ్ళు తీసుకొని వచ్చి ఒకే ఒక్క రాయి దెబ్బతో ఫిలిష్తీయుడును పడగొడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును జయించాడు కనుకనే ఇప్పుడు సమస్త ఇశ్రాయేలు జనాంగానికి ఫిలిష్తీయుల యొక్క బానిసత్వంలో నుంచి విడుదల కలిగింది. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు దేని ద్వారా జయించబడతాడో దానికి బానిసగా బ్రతకాల్సిందే. మీకు సూటిగా చెప్తున్నాను వాక్యం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్నవారు కానీ, దూర ప్రాంతాల్లో ఉండి ఈ మాటలు వింటున్నవారు కానీ, నీవు దేని చేత జయించబడుతున్నావు అంటే, నిన్ను ఏది జయించుతుంది? నువ్వు దేన్ని జయించలేకపోతున్నావో దానికి నువ్వు బానిసవి. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ అంతరంగికంగా స్వపరిశీలన చేసుకోనండి. నీవు దేనిని జయించలేకపోతున్నావు, నువ్వు దేనిని జయించలేకపోతున్నావో, ఏది నీ మీద జయాన్ని సాధిస్తుందో దానికి నీవు బానిసవి. దేన్ని జయించలేకపోతున్నావు? నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తా ఉంటారు, ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు, పాస్టర్ గారండి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ ఒక్కటి మానుకోలేకపోతున్నానండి. స్తోత్రం. ఏ ఒక్కటి చెప్పండమ్మా? ఆ ఒక్కటి ఏంటన్నమ్మా? ఒకటి. దేవునికి స్తోత్రం. అన్నీ బాగానే చేస్తామన్నాను కానీ ఆ ఒక్కటి మానలేకపోతావు. నువ్వు ఏ ఒక్కటి మానలేకపోతున్నావో, ఏ ఒక్కదాన్ని నువ్వు జయించలేకపోతున్నావో ఆ ఒక్కదానికే నువ్వు బానిసవి. ఇప్పుడు స్వతంత్రం ఉందా? నీకు స్వతంత్రం ఉందా?
ఎందుకు? మీకు అర్థం కావడానికి చెబుతా. తాగుబోతుడు అన్నాడు. అమ్మా, తాగుబోతుడిని పట్టుకొని తాగుబోతుడు అంటే ఊకోళ్ళేండి. దేవునికి స్తోత్రం. నేను ఎట్ట కనపడతాను నీ కంటికి అంటాడు. తాగుబోతుడు అన్నాడు. తాగుబోతుడు దేనికి బానిస? తాగుడుకు బానిస. అవసరమైతే భార్య మెడలో ఉన్న పుస్తల తాడు కూడా అమ్మి తాగటానికి కూడా వెనదీయనటువంటి వాడు. ఎందుకంటే ఆ త్రాగుడు ఆ వ్యక్తిని బానిసగా చేసుకుంది. అందుకనే అది ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నడుస్తాడు. ఒక వ్యక్తి దేన్ని జయించలేకపోతున్నాడో దానికి బానిస. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేన్ని జయించలేకపోతున్నావు. కొంతమంది నిద్రను జయించలేరు. నిద్ర అంటారు, నేను అస్సలు నిద్ర కాగలేను పాటర్ గారు. దేని కాగలేరంట? అస్సలు నిద్ర కాగలేను. స్తోత్రం. మీరు ఎంత చెప్పినా చేస్తా కానీ అస్సలు నేను 1 గంట లేట్ అయితే తిండికి చెప్పండి అమ్మా. మీరు ఎంత పని చెప్పినా చేస్తా కానీ ఆకలికి మాత్రం అమ్మమ్మమ్మమ్మమ్మ. స్తోత్రం. ఆకలి కాగలేని పాట. అదేంటో తినకపోతే అబ్బబ్బబ్బబ్బా నరసం అవుతుంది, కళ్ళు తిరిగిపోతే పడిపోతా. స్తోత్రం. ఈ తిండిని జయించలేని వాళ్ళు దేనికి బానిసలు? తిండికి బానిసలు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు వాక్యం అర్థమవుతుందా? నిద్రని జయించని వాళ్ళు దేనికి బానిసలు? నిద్రకి బానిసలు. ఈ తిండిబోతుతనాన్ని జయించలేని ఒక మనుష్యుడు బైబిల్లో ఉన్నాడు. ఆయన గురించి బైబిల్ అంటుంది, భ్రష్టుడైనటువంటి ఏశావు లాంటి వాడు మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. స్తోత్రం. చాలా ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళలో పంచాయతీలు అయ్యేది ఎందుకమ్మా? ఈ ముక్క దగ్గరే. వాడి ముఖం చూసి వాడికి 4 ముక్కలు వేసిండు. ముఖాలు చూసి వడ్డెత్తాడండి. నన్ను చూసి 2 వేసాడండి. పంచాయతీ ఎక్కువ ఫంక్షన్లో చూడండి, ఎక్కడ గొడవ అవుతుందంటే తిండికాడే. స్తోత్రం. హల్లెలూయా. తిండిపోతనం. ఏశావు ఎర్రని కూర చూశాడు. యాకోబు దగ్గరకు వచ్చి, తమ్ముడా కొంచెం పెట్టవారంటే ఆశ దోశ. అప్పుడమ్మా ఒట్టుకునే పెడతాను నీకు, నీ జ్యేష్ఠత్వపు హక్కు భాగమును నాకు అమ్మేసేయి. నీ జ్యేష్ఠత్వపు హక్కు భాగానికి బదులుగా ఈ తిండి నీకు ఇస్తా. ఒరి నాయన, జ్యేష్ఠత్వం ఎందుకురా? నాకు తిండి కావాలి, ఆకలికి చచ్చిపోతాను రా. ఈ తిండి తీసుకో, జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసుకోరా. నాకు ఇప్పుడుకు నేను చచ్చిన తర్వాత ఎందుకురా జ్యేష్ఠత్వం? ఇప్పుడు నేను ఆకలికి ముఖం పాడుగా 1 పూట తినకపోతే చస్తాడండి. 1 పూట తినకపోతే చస్తాడండి. మీ బైబిల్ చదువుకుని తర్వాత ఇంటికి వెళ్ళి అది కారణం. ఇప్పటికీ నేను చచ్చిపోతున్నాను రా. చచ్చిన తర్వాత ఈ జ్యేష్ఠత్వం నాకెందుకురా? తీసుకుని ఇప్పటికి ఆహారం నాకు. 1 పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కు భాగాన్ని అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా చూసుకోండి అని భక్తుడు సెలవిస్తున్నాడు. నా ప్రియ దైవ జనాంగమా, నువ్వు దేనిని జయించలేకపోతున్నావు? నీ మీద ఏది జయాన్ని సాధిస్తుంది? నన్ను క్షమించండి, మీరందరూ మంచివాళ్ళే. కొంతమంది ఉంటారు, ఎన్ని వాక్యాలన్నా విన్నానండి, ఎన్ని ప్రసంగాలన్నా విన్నాయండి, సాయంత్రం 7 కాగానే ఆ సీరియల్ చూడాల్సిందే. స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అంటున్నాడంట, ఏమండి విశాఖపట్నంలో ఉదు తుఫాను వచ్చినప్పుడు అన్ని రేకులు ఎగిరిపోయినాయి, కానీ మా రేకులు మాత్రం ఎగిరిపోలేదు. ఏ రేకులు అమ్మాయి? మొగల్ రేకులు. స్తోత్రం. హల్లెలూయా. అన్ని దీపాలు ఆరిపోయాయండి, అన్ని దీపాలు ఆరిపోయినాయి, కానీ మా దీపం ఆరిపోలేదండి. ఏ దీపం అది?
కార్తీక దీపం. దేవునికి స్తోత్రం. ఈ దీపం ఎలిగే దీపం కాదు, కొంపల ఆరిపోయే దీపం ఇది. ఆమేన్. ఎన్ని ప్రసంగాలు అన్నా వినేయండి, ఎన్ని వాక్యాలనండి, డైరెక్ట్గా చెప్పనేయండి, ఇండైరెక్ట్గా చెప్పనేయండి, వాక్యముఖంగా చెప్పనేయండి, కానీ సాయంత్రం కాగానే 7 కాగానే బైబిల్ చదవటం అన్నా మానేస్తారేమో కానీ, ప్రార్థన చేయటం అన్నా మానేస్తారేమో కానీ, అమ్మమ్మమ్మమ్మ సీరియల్ మాత్రం, దేవునికి స్తోత్రం, సీరియల్ మాత్రం మానరండి. మీరు మంచోళ్ళమ్మ, మీరందరూ మంచోళ్ళే. దేవదూత గాబ్రియేలు దూతకి మీరు అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు మీరు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్ళేసరికి టీవీ చూస్తుంది. అన్న వందనాలన్నా, నడి మంచంలో కూకొని, శృంగాక్షన్ ఉంది బెడ్. అన్న వందనాలన్నా, స్తోత్రం. ఆ కుర్చీ ఆడుంది కానీ ఇట్లా కొని కూర్చొన్నా, మంచి సీరియల్ వస్తుంది, ఇది అయిన తర్వాత ప్రార్థన చేసిపోదు అన్నది. దేవునికి స్తోత్రం. మంచి మూమెంట్ మీద ఉందన్న, కొద్దిసేపు అన్న అయిపోవచ్చింది. ఏం చేస్తామండి, పాస్టర్ గారి తెప్పలు మామూలు తెప్పలు ఉండవండి. అది చూడలేక, కళ్ళు మూసుకోలేక, ఒళ్ళు బెగబట్టుకొని మొత్తానికి మరి వెళ్ళిపోతే మళ్ళీ అది పెద్ద అంటే. చూసావా, పాస్టర్ గారి దగ్గర కొంచెం అన్నా ఓర్పు లేదని టమకా పట్టుకొని సాడింపేత. సరే అని చెప్పేసి కూర్చొని ఇక సీరియల్ ఎంత అయిన తర్వాత అప్పుడు ఆ టీవీ కట్టేసి ఇప్పుడు ప్రార్థన చేయన్నాను. స్తోత్రం. సరే అని చెప్పేసి 2 ముక్కలు ప్రార్థన చేసి వచ్చాను. పొద్దున్నే వాకిల దగ్గర కలాబ్ జల్లుతూ ఉందంట. ఏం జల్లుతుందండి? పొద్దున్నే వాకిలు ఊడిసి కలాబ్ జల్లుతారుగా, కలాబ్ జల్లుతుంది. నిద్రమోహముడు ఎట్టొచ్చిండో మొత్తానికి బైక్ మీద వచ్చి కొట్టడంతో ఈ కాలు కాస్తే పుట్టుకోమన్నది. ఎమ్మటి 108 అంబులెన్స్లో తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కుయ్యం అని. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అర్జెంటుగా పాటర్ గారిని పిలిపి నేను ప్రార్థన చేయించుకోవాలంటాను. దేవునికి స్తోత్రం. వాళ్ళ అబ్బాయి వచ్చి, పాస్టర్ గారండి మా అమ్మకు ప్రార్థన చేద్దురండి అని అంటే, ఆసుపత్రిలోకి వెళ్ళగానే చూసి అంటుంది, పాస్టర్ గారు వచ్చాడు నన్ను లేపండి, పాస్టర్ గారు వచ్చాడు నన్ను లేపండి, నన్ను లేపండి అంటాను. ఓ నీ ముఖం బాగానే ఉందిలే, ఈ లేచేది ఏదో నిన్న లేస్తే బాగానే ఉండేది, ఇప్పుడు కాలు ఇరిగిన తర్వాత నన్ను లేపండి అంటున్నావు. ఈ లేచుడు ఏదో నిన్న రాగానే లేస్తే బాగుండేదిగా. నడి మంచంలో కూకొని టెంక్ స్పాంజీ పరుపు మీద కూకొని, అన్నా కుర్చీ ఆడుంది లాక్కో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో నవ్వుకోవటానికి మాట చెప్పట్లేదని నేను. జయించలేకపోయింది ఆ చెల్లి, జయించలేకపోతుంది. ఆ టీవీ సీరియల్ని జయించలేకపోతుంది. నువ్వు దేన్ని జయించలేకపోతున్నావు బిడ్డ, నువ్వు దానికి బానిసవే. ఈరోజు అనేక మంది యవనస్తులు పబ్జీ గేములు, ఈ గేమ్ కోసం తల్లి అంటే మర్యాద లేదు, తల్లిదండ్రులను చూస్తే రాక్షసులను చూసినట్టు చూస్తారు. రే ఏందా గేమ్ అంటే, వచ్చిండ్రా దయ్యం. వాడికి తల్లి కంటే తండ్రి కంటే ఆ గేమే ఇంపార్టెంట్ అయిపోయింది. వ్యర్థమైనటువంటి పాపపు దృశ్యాలు, వ్యర్థమైనటువంటి పోర్నోగ్రఫీ, వ్యర్థమైనటువంటి భూత చిత్రాలు, వ్యర్థమైన సినిమాలు, వీటన్నిటికీ ఈరోజు అనేక మంది యవనస్తులు, యువతరం జయించలేక వీటికి బానిసలైపోతున్నారు. స్తోత్రం. నాకు కూడా మానేద్దామనే ఉంది పాస్టర్ గారి గేము, కానీ మానలేకపోతున్నా. ఈరోజు ఎంతోమంది ఈ వ్యర్థమైన వాటి మీద జయము పొందలేకపోతున్నారు. మందిరానికి వస్తారా, ప్రభువా ఈ రోజు నుంచి నేను ఒక్క అబద్ధం కూడా ఆడను ప్రభువా, సత్యమునే పలుకుతాను ప్రభువా అని ప్రార్థన చేసుకుంటారు, వెళ్తారు. స్తోత్రం. తెల్లారి గట్ల పొద్దున్నే లేవగానే తోటకూర అంటూ వస్తాడు. అబ్బాయి తోటకూర అబ్బాయి ఎంత కట్ట అంటే 4 రూపాయలు అమ్మ అంటాడు. 4 రూపాయలు అయింది, ఇంతకుముందు ఒక ఆయన 3 రూపాయలకి ఇచ్చిపోయిందిగా. అయిపోయింది. మందిరంలో ఏం ప్రార్థన అండి? ఒక్క అబద్ధం కూడా. ఇంతకుముందు ఎవడు రాలేదు, 3 రూపాయలకి ఇయ్యలేదు. తోటకూర కట్టని 1 రూపాయి రేటు తగ్గించడానికి ఇప్పుడే అబ్బాయి ఒక ఆయన వచ్చిపోయింది, 3 రూపాయలకి ఇచ్చాడు, నువ్వు 4 రూపాయలు అంటవే. అయిపోయింది.
ఒక్క రూపాయికి అబద్ధం. స్తోత్రం. ఈరోజు అబద్ధాన్ని జయించలేకపోతున్నారు అనేక మంది. నోరు తెరిస్తే అబద్ధం, మాటకి ముందు అబద్ధం, మాటకి వెనకాల అబద్ధం, అబద్ధం, అబద్ధం. అబద్ధాలతోనే కాలం గడుపుతున్నారు. అబద్ధం ఎంత ప్రమాదకరమైంది చెప్పనా? ఒక నరహంతకుడు కంటే, ఒక వ్యభిచారి కంటే ఘోరమైన ప్రమాదకరమైనది అబద్ధము. అదేంటండి, అబద్ధం అంత ప్రమాదకరమైందా అని మీరు అనొచ్చేమో. అవునండి, ప్రమాదకరమైంది. ఎందుకు ప్రమాదకరమైందంటే, వ్యభిచారులు, నరహంతకులు ఎక్కడుంటారో అబద్ధం ఆడేవాళ్ళు కూడా సేమ్ ప్లేస్, సేమ్ పొజిషన్, సేమ్ సిచ్యువేషన్. ఇక వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమీ లేదు. నేను చెప్పింది నిజమంటారా తప్పంటారా? కొంతమందికి అనుమానంగా ఉన్నట్టుంది. తీయండి ఒకసారి చూపిస్తా. ప్రకటన గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం. దొరికిందమ్మా అడ్రస్? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. అమ్మా, వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు. స్తోత్రం. అబద్ధికులందరూ. నేను విశ్వాసినిగా నేను అబద్ధం ఆడితే ఏం కాదనుకోవద్దు. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అంటే వ్యభిచారం చేసేవాడు ఏడుంటాడో, అబద్ధం ఆడేవాళ్ళు కూడా అక్కడే ఉంటారు. మరి నరహత్య చేసేవాళ్ళు ఏడుంటారో, అబద్ధం ఆడేవాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఇది ఎవరు చెబుతున్న మాట? ముదిగొండలో పాస్టర్ కె జైపాలయ్య గారు చెబుతున్న మాట. ఎవరు చెబుతున్న మాట? పద్మాసు దీపములో పరవాసిగా ఉంచబడి భక్త యోహాను గారు దైవ ప్రత్యక్షతను నొంది, దేవునితో ముఖాముఖిగా మాట్లాడి, దేవుని యొక్క ప్రత్యక్షతను నొంది, దేవుడు చెప్పమన్నటువంటి సంగతులను వ్రాసినటువంటి ప్రత్యక్షతల గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. దేవుడు చెప్పమన్నటువంటి సంగతులను యోహాను గారు పద్మాసు దీపములో పరవాసిగా ఉండి వ్రాసినటువంటి దేవుని యొక్క మాటలు. అంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు చెప్పిన మాట అయినా పుల్లైనా ఏమైనా తప్పిపోద్దా? తప్పిపోద్దండి. ఇప్పుడు ఒక మనిషిని చంపాలంటే మనం భయపడతామా? భయపడమా? ఒక వ్యభిచారపు కార్యం చేయాలంటే భయం ఉంటుందా ఉండదా? చెప్పండి అమ్మా. మరి అబద్ధం ఆడాలంటే భయపడతామా? భయం లేని కోడి బజాట్లో గుడ్డు పెట్టినట్టు ఆడబడితే ఆడ అబద్ధమే. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, నువ్వు దేనిని జయించలేకపోతున్నావో దానికి నీవు బానిసవి. నిజం చెప్పి అబద్ధం ఆడి తప్పించుకొని తిరిగేదానికంటే నిజం చెప్పి 2 దెబ్బలు తిన్నా దేవునికి స్తోత్రం. ఎందుకు? 2 దెబ్బలతో పోద్ది. అబద్ధం ఆడితే అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున మండుచుండును. స్తోత్రం. ఏంట్రా ఈ మంట? ఏంది మంట? దేవునికి స్తోత్రం. అది మనిషి యొక్క ఆత్మను యుగ యుగాలు కాల్చివేసేటువంటి ఘోరమైనటువంటి మండుగుండము, అగ్నిగుండం, నిత్య నరకం. ఏం పర్లేదులే బ్రదర్, పోతే 10 రోజుల్లో మళ్ళీ రిమైనింగ్ బెయిల్ మీద తిరిగి రావచ్చులే. ఆ లాయర్ను ఈ లాయర్ను పెట్టుకొని బెయిల్ మీద బయటికి రావచ్చులే అగ్నిగుండంలో నుంచి అంటే కుదిరిద్దా? ఒక్కసారి అగ్నిగుండంలో పడ్డోడికి మళ్ళా బయటకు వచ్చే అవకాశం ఉందా? దేవునికి స్తోత్రం. నో బెయిల్.
బెయిల్ లేదుగా, బయటకు వచ్చే ఛాన్స్ లేదు, మన పక్షంగా వాదించే లాయర్లు లేరుగా. ఓన్లీ జడ్జిమెంట్. యుగ యుగాలు ఆరని అగ్నిగుండంలో కాలిపోవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నాకు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మీ ఆత్మీయ క్షేమము కోరేటువంటి ఆత్మీయ తండ్రిగా, దైవజనునిగా, సంఘ క్షేమము కొరకు మీ అందరినీ సంపూర్ణులుగా చేసి క్రీస్తు ఎదుట నిలవబెట్టాలనేటువంటి కోరికతో ఈ మాటలు దేవుని యొక్క మాటగా మీకు బోధించటానికి ప్రభువు కృపనిస్తున్నారు. కనుక ఈ మాటలను వ్యర్థంగా పోనీయకుండా ప్రతి వారం చెప్పే మాటలే కదా, ఎప్పుడు వినే వాక్యమే కదా అని ఈ చెవిలో విని ఈ చెవిలో ఇడిచిపెట్టక కొంచెమన్నా హృదయంలో చేర్చుకొని ఆ ప్రకారంగా జీవించితే మనం ధన్యులమవుతాం, విశ్వాస వీరులమవుతాం, పరలోక పౌరులమవుతాం. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఒక తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఆ తినిపించే అన్నం వాడు మింగి మంచిగా లోపలకు పోనిచ్చుకుంటే తల్లికి ఎంత సంతోషం. పెట్టిన ముద్ద పెట్టేటు ఆక్, పెట్టిన ముద్ద పెట్టేటు ఆక్ అని కక్కుతున్నాను, మూతి మీద ఒకటేసి తినవేరా అంటే కోపమా? బిడ్డ మీద కోపమా? కసిరించుకుంటూ కోపమా? మూతి మీద ఒక దెబ్బ కొట్టే కోపమా? ఎందుకు? వాడు బిర్రుగు తినాలి, దుడ్డుగా ఉండాలి. ప్రేమతో కొడుతున్నావా, కోపంతో కొడుతున్నావా? దేవునికి స్తోత్రం. ఒక తల్లి తన బిడ్డ చక్కటి ఆహారం తిని మంచి ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని ఒక తల్లి తన బిడ్డను గురించి ఎలా కోరుకుంటుందో, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక దైవజనునిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయ ఆహారంగా మీకు విరిచి వడ్డించి మీరు తిని ఆత్మీయంగా బలంగా ఉండాలని, విశ్వాసములో స్థిరంగా ఉండాలని, అపవాదిని ఓడించాలని, ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలని, విశ్వాస వీరులుగా ఉండాలని, ప్రార్థనా యోధులుగా ఉండాలని, శిలువ సైనికులుగా ఉండాలని, తుదకు పరలోక పౌరులుగా ఉండాలనే ఆశతోనే ఈ లేఖనాలు మీ దగ్గరికి తీసుకొని రావటం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవమున నిజమైన స్వాతంత్ర్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేనిని జయించలేకపోతున్నావో, ఏది నిన్ను జయించుతుందో దానికి నీవు బానిసవి. సో ఈరోజు పరీక్షించుకోవాలి, నేను దేన్ని జయించలేకపోతున్నాను? అబద్ధాన్ని జయించలేకపోతున్నానా? చెడు చూపులను జయించలేకపోతున్నానా? అసలు అన్నిట్లో ఘోరమైన ప్రమాదకరమైనటువంటిది ఏంటో తెలుసా? అబద్ధానికంటే డేంజర్ ఏంటో తెలుసా? చూపులు. స్తోత్రం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే అతడు తనలో తాను వ్యభిచరిస్తున్నట్లు. ఆమేన్. పాత నిబంధన గ్రంథములో దేవుడు క్రియలలో పరిశుద్ధతను కోరుకున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథములో, అపోస్తుల దినాలలో, క్రొత్త నిబంధన యాజక సమూహములో దేవుడు ఏ పరిశుద్ధతను కోరుకుంటున్నాడు అంటే తలంపులలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక్క స్త్రీని, ఒక్క పురుషుణ్ణి ఒక్కసారి చూస్తే పర్వాలేదు, దాటిపోయిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూశావో దేంట్లో పడ్డట్టు? చెప్పండి అమ్మా. పాపంలో పడ్డట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చూపులు ఎలా ఉన్నాయి? పాపపు చూపులు, కామపు చూపులు, విషపు చూపులు, మోహపు చూపులు. అంతటి గొప్ప దావీదు, బలిష్ఠుడైనటువంటి ఫిలిష్తీను ఒక్క దెబ్బతో పడగొట్టినటువంటి దావీదు దేనికి బానిస అయిపోయిందండి? చూపుకి. దేనికమ్మా? ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూశాడు. చూసి ఫస్ట్ ఎక్కడ పాపం ప్రారంభమైంది? తలంపులలో పాపం ప్రారంభమైంది. తలంపులలో ప్రారంభమై ఆలోచనలోనికి వచ్చి క్రియలలో అనువదించడానికి ప్రయత్నం చేశాడు. తద్వారా పాపములో పడిపోయాడు. దేవుని కృపకు దూరం అయిపోయేటువంటి ప్రయత్నములో దేవుని హెచ్చరికను దైవజనుని ద్వారా నొందుకున్నాడు. తద్వారా దావీదు గారు పశ్చాత్తాపము నొందాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క లేఖనాలు మరి మన కొరకు రాసిపెట్టి ఉన్నాయి అంటే మనము కూడా అలాగున చెయ్యవలనని కాదు.
కొంతమంది తప్పులు చేసేవాళ్ళు పనికి మాలినటువంటి ముఖ ఈ ఈ దావీదు చేయలేదండి అంటారు. అంటే దావీదు చేస్తే నువ్వు చేయాలనా? ఎందుకు ఆ యొక్క ఆ మాట బైబిల్లో రాయబడి ఉందంటే, దావీదు చేశాడు, హెచ్చరిక నొందాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువు కృపకు పాత్రుడయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగుననే ప్రతి ఒక్క మనిషి తెలియక ఏదో ఒక విషయములో తప్పిదములో పడిపోతాడు. ఆ తప్పుగా హెచ్చరించినప్పుడు దేవుడు దైవజనుడు ద్వారా కానీ, కల ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ దేవుడు నిన్ను హెచ్చరిక చేసినప్పుడు తప్పుగా ఒప్పుకొని కప్పుకొనక విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకగలిగినప్పుడు దావీదు మీదికి దిగి వచ్చిన కృప మీ మీద కూడా దిగి వచ్చునుగాక. స్తోత్రం. అంతేగాని తప్పు, దావీదా నువ్వే ఆ నరహంతకుడివి, నువ్వే ఆ వ్యభిచారివి అని హెచ్చరించినటువంటి నాతాను ప్రవక్త తలదించలేదు, సిలువ వేయించలేదు, మరణానికి గురి చేయలేదు. ప్రవక్త చెప్పిన మాటకు లోబడ్డాడు. ఎస్, ఆ పాపిని నేను ఒప్పుకున్నాడు. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, విడిచిపెట్టాడు. లైఫ్ లాంగ్ తాను మరణించేంత వరకు మరలా అలాంటి పాపములోనికి వెళ్ళలేదు. స్తోత్రం. కొంతమందికి అపవాది తమ్ముళ్ళు, సైతాను సహోదరులు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మన ప్రభువు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, దావీదును క్షమించిన దేవుడు మనలను కూడా క్షమించును కదా. పాపము చేసేదము, మరలా ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకునేదము కదా. ఎంత మంచి దేవుడు మన దేవుడు, కనికరా సంపన్నుడు కదా అని తప్పులు చేయటం వచ్చి పాపిని ప్రభువా అని ఒప్పుకోవటం. దేవునికి స్తోత్రం. దావీదు చేశాడు అంటే, తప్పిదాన్ని ఒప్పుకున్నాడంటే లైఫ్ లాంగ్ మరలా దావీదు గారు మరలా పాపం జోలికి వెళ్ళలేదు. ప్రభువుకి ప్రతిష్ఠితుడుగా ఉన్నాడు, విశ్వాసములో స్థిరుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా బ్రతికాడు. ప్రభు కృపకు దూరం కాలేదు. ప్రభు అంటాడు, దావీదుకు నేను శాశ్వతమైన కృపను నేను చూపిస్తాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ అతడు తప్పు చేస్తే అతన్ని కొడతాను, తిడతాను, గర్జిస్తాను, కానీ కృపను మాత్రం దూరం చేయనంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్పొచ్చుగా. ఇందు మూలముగా నేను తెలియపరుస్తున్నటువంటి వర్తమానం ఏమిటనగా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేనిని జయించలేకపోతున్నావో నువ్వు దానికి బానిసవి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేనిని జయించలేకపోతున్నావో, ఏది నీ మీద జయాన్ని పొందుతుందో దానికి నీవు బానిసవి. కనుక ఈరోజు నిజమైన స్వతంత్రాన్ని పొందగోరుచున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ నిజమైన స్వతంత్రాన్ని, స్వతంత్ర దినోత్సవము దినమున మనం ఇక్కడే స్వతంత్రించుకొని బయటికి వెళ్ళాలి అంటే, ఆ నిజమైన స్వతంత్రాన్ని మనం పొందాలంటే, ఆ నిజమైన స్వతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఏమి చేయవలనో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మంచి విషయాలు, ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. తెరవండి బైబిల్ గ్రంథాన్ని. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం. బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి. 3వ అధ్యాయము 17వ వాక్యం. అమ్మా మంచిగా చూడండి, మంచిగా. కొన్ని అక్షరాలు మెంగమాకండి. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. స్తోత్రం, హల్లెలూయా. నిజమైన స్వాతంత్ర్యం, ఈ స్వాతంత్ర్యం మనం పొందాలి అంటే, ఏది కూడా మన మీద జయము సాధించకుండా ప్రతిదాన్ని మనము జయించి విజయ పదములో నడవాలి అంటే, ఈ స్వాతంత్ర్యము అనుభవించినటువంటి పౌరులముగా మనం బ్రతకాలి అంటే, ఎక్కడ ఈ స్వాతంత్రం ఉంటుందంటే, ఈ నిజమైన స్వాతంత్రం ప్రభువగు యెహోవా ఆత్మ
ఎక్కడ ఉండునో, దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఈ స్వాతంత్ర్యము ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు అన్నట్లుగా, ఈ స్వాతంత్రం అనుగ్రహించి ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కనుక మీరు మరలా దాసత్వపు అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనకూడదు. దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. దాసత్వములో నుంచి, బానిసత్వములో నుంచి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. స్వతంత్రం ఇస్తే కానీ మనిషి ఇంకా దేంట్లో బ్రతుకుతున్నాడండి? దాసత్వము అనేటువంటి కాడి క్రిందనే బ్రతుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కాడి ఏ కాడండి? ఇది అపవాది కాడి. బైబిల్ గ్రంథంలో 2 కాళ్ళు ఉన్నాయండి, 2 కాడులు. ఒకటి అపవాది కాడి, 2 యేసయ్య కాడి. స్తోత్రం. అపవాది కాడి బరువైనది, అపవాది కాడి భారమైనది, అపవాది కాడి శోధనతో కూడినది. కానీ యేసయ్య అంటాడు, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి, నా కాడి సులువైనది, తేలికైనది. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ మీద ఏ కాడి ఉంది? అపవాది కాడిని మోస్తున్నావా? యేసయ్య కాడిని మోస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అనేక మంది జీవితంలో బ్రతుకు భారమై జీవితం మీద విరక్తి పొంది, ఎందుకు ఈ బతుకు సత్తే. ఎన్నిసార్లు అనలేదండి ఈ మాట? అమ్మా ఒకసారి అని అనలేదా? అనలేదా? అంటే ఏ కాడు ఉంది? ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి కూడా నేను ఈ మాట అనలేదండి అన్నోళ్ళు చేయొద్దండి. ఒక్కసారి కూడా. ఓ అంటే అందరూ అన్నోళ్ళే, మంచోళ్ళు మీరు. దేవునికి స్తోత్రం. ఎందుకు నీ బ్రతుకు భారం అవుతుంది? ఎందుకు జీవితం మీద విరక్తి పడుతుంది? ఎందుకు సత్తే బాగా అనుకుంటున్నావు? నీ మీద ఏ కాడి? ఈరోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఎందుకు తెలుసా? ఆ కాడి మొయ్యలేక. స్తోత్రం. ఏ కాడి? అపవాది కాడి. ఎంతమంది అండి విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, యాక్టర్లు, ఎంతమంది ఈ కాడికి బలైపోతున్నారండి. ఆమెన్. ఈ మధ్యకాలంలో యువ హీరో, ఆయన పేరేంటండి? యువ హీరో, ఆయన పేరేంటండి తెలుసా? బా చెబితే ఏమిటంటో, చెప్పకపోతే ఏంటంటో. వార్తలు చెప్పుకోవటానికి ఏమైందమ్మా? సినిమా స్టోరీ అడగట్లేదు నేను. దేవునికి స్తోత్రం. ఉదయ్ కిరణ్ ఎందుకు చచ్చిపోయాడమ్మా? కాడి. ఈరోజు అనేక మంది ఈ కాడికి బలైపోతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు. అందుకనే ఈ అపవాది కాడి ఒకవేళ మీ మీద ఉంటే ఆ కాడిని విడిచిపెట్టి ఏ కాడిని ఎత్తుకోవాలి? ఏ కాడిని ఎత్తుకోవాలి? మత్తయి శుభవార్త 11:28 చూడండి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వాక్యం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రయాసముతోనూ, భారముతోనూ, వేదనతోనూ, కష్టముతోనూ, కృంగుదలతోనూ, అప్పుల భారముతోనూ, కుటుంబ సమస్యలతోనూ, ఆర్థిక సమస్యలతోనూ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుని వాక్యం వినుచున్న దేవుని బిడ్డలారా, ప్రభువు మాట్లాడుతున్నాడు. మీ మీద ఉన్నటువంటి అపవాది కాడిని విడిచిపెట్టి యేసు క్రీస్తు వారి కాడిని మీ మీద ఎత్తుకొనగలిగితే నిశ్చయముగా మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునుగాక.
హల్లెలూయా. ఎస్పెషల్లీ దేవుడు ఈ కాడిని ఎవరు మొయ్యాలని కోరుతున్నాడంటే, బైబిల్లో ఒక మాట ఉంది, యవ్వన కాలమందు నా కాడి మోయుట నరునికి మేలుకరము. స్తోత్రం. యవ్వన కాలంలో, యవ్వన వయస్సులో ఎవరైతే యేసయ్య కాడిని ఎత్తుకుంటారో, యవ్వన బిడ్డలు యవ్వన వయస్సులో అపవాది కాడి కింద నుంచి బయటికి వచ్చి యేసయ్య కాడిని ఎవరైతే తమ మీద మోస్తారో వారి జీవితాలకు మేలుకరము. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్న యవ్వన బిడ్డలారా, నువ్వు ఏ కాడి కింద ఉన్నావు? అపవాది కాడి కింద ఉన్నావా? యేసయ్య కాడి కింద ఉన్నావా? అపవాది కాడి కింద ఉండి జీవితంలో భారము, దుఃఖము, వేదన, శ్రమలు అనుభవిస్తూ ఎందుకు నాకు ఈ బ్రతుకు అని జీవితం విలువ తెలవక, అర్థం తెలియక వ్యర్థంగా బ్రతుకుతూ అగమ్య గోచరముగా, గురి తెలియనటువంటి గమ్యం ఎరుగని వ్యామోహాలలో బ్రతుకుతున్నావేమో. అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యవ్వన కాలమందు యేసయ్య కాడి మోస్తే నీకు మేలు. ఆమేన్. మీకు చెప్పనా, ఈ యొక్క చరిత్రలో, సృష్టి యొక్క చరిత్రలో గొప్ప వారి చరిత్రలు మీరు చూస్తే, ఒక థామస్ అల్వా ఎడిసన్ కానీ, రైట్ సహోదరులు కానీ, గొప్ప వారందరి చరిత్రలు మీరు చూస్తే, వారందరూ కూడా యవ్వన వయస్సులో ప్రభువుని అంగీకరించినటువంటి వారు. వారి యవ్వన జీవితంలోనే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, ఒళ్ళు ముడతలు వచ్చిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, ప్రభువా ఎక్కడున్నావయ్యా అని వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? యవ్వన వయస్సులో, నిండు యవ్వన వయస్సులో పాపపు కోరికలు, పాపపు తలంపులు పుట్టేటువంటి ఆ భయంకరమైన నిండు యవ్వన వయస్సులోనే వారి జీవితాలను ప్రభువుకు త్యాగం చేశారు. వారి జీవితాలను ప్రభువుకు అంకితం చేశారు. కనుకనే చరిత్రలో వాళ్ళు గొప్పవాళ్ళుగా మిగిలిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. మంచి గొప్ప వాళ్ళ చరిత్రలని మీరు చూడండి, చదవండి. భక్తుల చరిత్రలు మీరు చదవండి. ఈ యొక్క మంచి వస్తువులు కనుగొన్నటువంటి వారి చరిత్రలు మీరు చదవండి, వినండి. వాళ్ళ చరిత్రలో మీరు చూస్తే వాళ్ళు ముసలోళ్ళైన తర్వాత దేవుని దగ్గరికి రాలేదు. నడి వయసులో దేవుని దగ్గరికి రాలేదు. వీళ్ళు యవ్వన వయస్సులోనే పాపపు కోరికలు పుడుతున్న సందర్భంలోనే ఆ పాపపు కోరికలను చంపివేసి, అపవాది కాడిని విరిచివేసి యేసయ్య కాడిని వారి మీద వేసుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆత్మ నడిపింపుకు తమను తాము అప్పగించుకున్నారు. నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించగలిగారు. స్తోత్రం. హల్లెలూయా. ఇక వారికి ఏ పాపపు బానిసత్వం లేదు. ఏ పాపపు బానిసత్వం లేదు. అందుకని ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకోవాలి. 10 మందిలో ఉన్నప్పుడు నీ నోటిని కాపాడుకోవాలి. ఏకాంతంగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కాపాడుకోవాలి. స్తోత్రం. చాలా మందిలో ఈ రెండూ ఉండవండి. 10 మందిలో ఉన్నప్పుడు నోరు పారేసుకుంటారు. నేనే కనపడాలని ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని ఆపి వీళ్ళే ముందుకు వస్తారు. 10 మందిలో ఉన్నప్పుడు నీ నోటిని కాచుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాచుకోవాలి. స్తోత్రం. మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది, పాపపు కర్మాగారం ఇది. ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని తలంపులు పుట్టిస్తాడో. ఈ హృదయంలో ఎన్ని ఆలోచనలు వస్తాయో, ఎన్ని పాపపు ఆలోచనలు వస్తాయో, ఎన్ని పాపపు తలంపులు పడతాయో. కనుక ఏకాంతంగా ఉన్నప్పుడు ఎక్కువగా మీరు ఎవరైనా సరే బైబిల్ చదవండి. ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయండి. అంతేగాని మంచం మీద పడుకుని నిద్ర రాకపోయినా కళ్ళు తెరిచి అలాగన గొడ్ల గోపలాగా చూడమాకండి. స్తోత్రం. ఆమేన్. నిద్ర వస్తే పండుకోండి, మంచిది. స్తోత్రం. ఈ నిద్ర రాకపోయినా నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తూ మంచం మీద అటు బొర్లుతూ ఇటు బొర్లుతూ ఉన్నావు, సాతానుగాడు ఆ అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైన తలంపులన్నీ పెట్టి ఒక మనిషిని పతనావస్థలోనికి నడిపిస్తాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని ఆత్మ పూర్ణమై ఉండాలి. స్తోత్రం. ఆయన ఆత్మ ఎక్కడ ఉండునో, ఆయన ఎక్కడ ఎవరి హృదయంలో దేవుని ఆత్మ ఉండునో, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరి జీవితాలలో దేవుడు నిశ్చయముగా స్వాతంత్ర్యం అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసు ఆత్మపూర్ణుడై, యేసు ఏ పూర్ణుడై ఉన్నాడండి? అపవాది చేత శోధించబడడానికి ముందుగా దేవుడు ఏం పొందుకున్నాడు చెప్పాలి? ఆత్మను పొందుకున్నాడు. ఆత్మను పొందకుండా వెళ్ళలేదు ప్రభు. అమ్మా, ఆత్మను పొందకుండా అపవాది మీదికి వెళ్ళలేదు. స్తోత్రం. అపవాది మీదికి వెళ్ళడానికి, అపవాది చేత శోధించబడటానికి ముందుగా యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాడు. ఆ తరువాత 40 దినములు అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. దేనికి? అపవాది చేత శోధించబడడానికి. స్తోత్రం. హల్లెలూయా. శోధన తప్పించుకోవడానికి వెళ్ళలేదు, శోధించబడటానికి వెళ్ళాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన అన్నపానములు ముట్టుకోకుండా అపవాది చేత శోధించబడుతూ ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు గనుక అపవాది క్రియలను అణిచివేశాడు, సాతాను తలను పగలగొట్టాడు, సైతాను క్రియలను నిర్మూలన చేశాడు, జయ జీవితాన్ని జీవించాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్. కనుక మనమందరము కూడా ఆత్మపూర్ణులమై ఉందుముగాక. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా మీరు చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. మీలో ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడలా వాడాయన వాడు కాడు అని బైబిల్ రూఢిగా చలవిస్తుంది. కనుక ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా వాగ్దానము చేయబడినటువంటి దేవుని ఆత్మచేత ముద్రించబడుదుముగాక. హల్లెలూయా. ఆ ఆత్మని బట్టి దేవుడు మనకి స్వాతంత్రం. ముగించబోతున్నాను. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. పిల్లల్ని సైలెంట్గా ఉంచండి. ఇంకొక విలువైన మాట మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 32వ వాక్యం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 32వ వాక్యం. తీసిన వారు చదివి సహాయం చేయండి. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, చెయ్యబడుదురని ఎలా చెప్పుచున్నారు? స్తోత్రం. మేము ఎప్పుడును ఎవరికి దాసులుగా ఉండలేదే. 75 సంవత్సరాల క్రితమే మేము బ్రిటిష్ వారి నుంచి విడుదల పొంది స్వాతంత్ర్యాన్ని తెచ్చుకుంటమే. ఇప్పుడు ఏంటి ఈ స్వాతంత్రం అని ఆలోచించుతున్న వారిని గురించి ప్రభువు మాట్లాడుతున్న మాట ఇది. స్తోత్రం. హల్లెలూయా. స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం. దేవునికి స్తోత్రం. మన ఇండియా దేశానికి, మన ఇండియా దేశంలో ఉన్న ప్రజలను భయంకరమైన బానిసత్వపు కొలిమిలో మరి అల్లాడించినటువంటి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చింది. స్తోత్రం. కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడంటే సత్యములో ఎవరైతే ఉంటారో. నెంబర్ 1, మొట్టమొదటిగా దేవుని ఆత్మ ఎక్కడ ఉంటాడో, దేవుని ఆత్మ ఎవరిలో ఉంటాడో అక్కడ నిజమైన స్వాతంత్రం. రెండవదిగా, ఒక వ్యక్తి నిజమైన స్వాతంత్రాన్ని ఎప్పుడు పొందగలుగుతాడు అంటే సత్యము ద్వారా, సత్యములో, సత్యమును అనుసరించి నడిచినప్పుడు ఆ వ్యక్తి నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించగలుగుతారు. ఎంతవరకు అర్థమైంది అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. అంత అర్థమవుతుందండి? నిజమైన స్వాతంత్రం నిశ్చయముగా ఒక వ్యక్తి కలిగి జీవించాలంటే ఆ వ్యక్తి రెండవదిగా సత్యాన్ని అనుసరించి జీవించాలి. ఇంకా చెప్పాలంటే సత్క్రియలు చేసేవారిగా ఉండాలి.
సత్యం అంటే సత్యానికి ఆపోజిట్ చెప్పండి అమ్మా. సత్యానికి ఆపోజిట్ ఏంటి? అసత్యం. ఇంకా కొంచెం లోతుగా వెళితే అసత్యం అంటే అర్థం ఏంటి? అబద్ధం. స్తోత్రం. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. స్తోత్రం. పెదవులతో మాట్లాడేది ఒకటి, హృదయములో తలంచేది మరొకటి. ఇది అసత్య జీవితం. అసత్యములోనే బ్రతుకుతారు, అసత్యములోనే జీవిస్తారు, అసత్యాన్ని అనుసరించి జీవిస్తారు. ఈ అసత్యములో ఉండేటువంటి వారికి ఏమి లేదు? స్వాతంత్ర్యము లేదు. ఆమేన్. ఇందాక చెప్పానుగా, అబద్ధము ఆడేవారందరూ అబద్ధమునకు దాసులు. అసత్యములో బ్రతికేటువంటి వారందరూ అసత్యానికి దాసులు. స్తోత్రం. సత్యం చెప్పేవాళ్ళండి, వినండి, నిజం మాట్లాడే వాళ్ళు ఎక్కడైనా నిర్భయంగా మాట్లాడతారు. అబద్ధాలు ఆడేవాడు మాత్రం ఆలోచించి మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. అబద్ధాలు ఆడేవాడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే అక్కడొకటి ఇక్కడొకటి చెబితే తేడా వస్తుంది కనుక అక్కడేం చెప్పాను ఇక్కడ కూడా అదే చెప్పాను. దేవునికి స్తోత్రం. అబద్ధం అయితే మారిపోద్ది కానీ నిజం ఎక్కడైనా ఒకటే ఉంటుందిగా. నిజం చెప్పేవాడు నిరభ్యంతరంగా బ్రతుకుతాడు, ధైర్యంగా మాట్లాడతాడు. కానీ అబద్ధం ఆడేవాడు మాత్రం ఆలోచిస్తాడు ముందు వెనక. అందుకనే కొంతమంది అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి కోర్టుకు వెళ్తారు. లాయర్ గారు ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు. జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడు. పుసుక్కున ఒకటి చెప్పపోయి ఇంకోటి చెప్పావనుకో వాడికి ఉరిశిచ్చబడిద్ది. జాగ్రత్త బిడ్డ, ఆలోచించుకొని మాట్లాడు. ఎందుకు చెప్పే సాక్ష్యం చెప్పండమ్మా? అబద్ధ సాక్ష్యం. అదే నిజమైతే ఆలోచించుకోవాల్సిన పని లేదండి. నిజం నిరభ్యంతరంగా చెప్పేయచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబద్ధం ఆడేవాడు ఎప్పుడు భయంతోనే బ్రతుకుతాడు. అబద్ధం ఆడేవాడు ఎప్పుడు ఆలోచనలోనే పడిపోతాడు. అబద్ధం ఆడే వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ, అబద్ధం ఆడే వాళ్ళకి టెన్షన్లు ఎక్కువ. స్తోత్రం. అబద్ధం ఆడే వాళ్ళకి ఊరి నిండా స్నేహితులు ఉంటారు, కానీ హృదయంలో మాత్రం సమాధానం ఉంటారు. నిజం చెప్పేవాడికి ఊరి నిండా శత్రువులు ఉంటారు, కానీ హృదయంలో మాత్రం నెమ్మదిగా బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్యాన్ని అనుసరించి సత్యము చెబుతూ సత్యం ప్రకారంగా బ్రతకగలిగితే అదే నీకు నిజమైన స్వాతంత్ర్యము. ఏంటి సత్యం? ఏంటి సత్యం అంటే యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన ఇలాగున ప్రార్థన చేశాడంట. అరణ్యంలో కూర్చొని చెట్ల కింద పొట్ల కింద కూర్చొని ఇలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ. అంటే అసతోమ సద్గమయ అంటే నేను అసత్యములో ఉన్నాను ప్రభువా, నన్ను సత్యములోనికి నడిపించు. స్తోత్రం. ఏమంటున్నాడేనా? నేను అసత్యములో ఉన్నాను. ఎవరు పలికారు ఈ మాట అంటే బైబిల్లో ఆలోచన చేసి దావీదు గారు పలికారు. నా తల్లి నన్ను పాపములోనే గర్భమును ధరించింది. నేను అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోకి నడిపించు. నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు. నేను మరణములో ఉన్నాను, నన్ను జీవములోకి నడిపించు. ఏంటి ఈ ప్రార్థనకు అర్థం ఏంటి? అసత్యములో నుండి సత్యములోకి రావటం. అంటే సత్యం అంటే ఏంటి? యేసే సత్యం. చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి. ఏంటి వెలుగు? యేసే వెలుగు. మరణములో నుంచి జీవములోనికి రావాలి. ఏంటి జీవం? యేసే జీవం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. టోటల్గా అసత్యములో ఉన్న వ్యక్తి సత్యములోనికి రావాలన్నా, చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులోనికి రావాలన్నా, మరణములో ఉన్న వ్యక్తి జీవములోనికి రావాలన్నా ఆ వ్యక్తి మొట్టమొదటిగా ఎక్కడికి రావాలి? యేసు దగ్గరికి రావాలి. స్తోత్రం చెప్పండి. యేసు దగ్గరికి వచ్చిన వ్యక్తి అసత్యములో నుంచి సత్యంలోనికి వచ్చినట్టే, యేసు దగ్గరికి వచ్చిన వ్యక్తి చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చినట్టే, యేసు దగ్గరికి వచ్చిన వ్యక్తి మరణములో నుండి జీవములోనికి వచ్చినట్టే. స్తోత్రం. హల్లెలూయా.
ఫ్యామిలీ ప్యాకింగ్. ఒక్క యేసు ప్రభు దగ్గరకు వస్తే చాలు, నీలో ఉన్న అసత్యం బద్ది, నీలో ఉన్న చీకటి బద్ది, నీలో ఉన్న మరణం బద్ది. అన్నిటికీ పరిష్కారం ఒకటే, అన్నిటికీ పరిహారం ఒక్కటే, అదే నజరేయుడైన యేసు క్రీస్తు వారి సన్నిధానము. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఒక భక్తుడు పాట పాడతాడు, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. ఎవరు మన పరిహారి? ఎవరండి? యేసే. యేసు లేకుండా నీకు ఎన్ని ఉన్నా, నీకు యేసు లేకుండా నీకు ఎంత వెండి ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని మేడలు ఉన్నా, ఎన్ని మిద్దెలు ఉన్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత బలగమున్నా, యేసు లేని జీవితం గుండు సున్నానే. యేసు ఉన్న జీవితానికే విలువ. స్తోత్రం. కనుక యేసు దగ్గరికి వస్తే నీవు సత్యములోనికి వచ్చినట్టే. సత్యములో ఉన్న హేబేలు చంపబడ్డాడు, అసత్యములో ఉన్న అసత్యములో ఉన్నటువంటి కయీను దేశదిమ్మరై తిరుగుతున్నాడు. సత్యము కొరకు హేబేలు హతసాక్షి అయ్యాడు, కానీ అసత్యములో బ్రతుకుతున్న కయీను బ్రతికినా సచ్చినట్టే. ఎందుకు? నిలకడ లేదు, స్థిరత్వం లేదు. ఇక్కడ కొన్ని రోజులు గుడిసా, అక్కడ కొన్ని రోజులు గుడిసా, ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని, దేశదెమ్మరిగా స్థిరత్వం లేక, నిలకడ లేకుండా. స్తోత్రం. ఈ రీతిగా అసత్యములో బ్రతుకుతూ నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నాడు కయ్యేను. కనుక నా ప్రియ బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే సత్యములోనికి వస్తావో, నువ్వు ఎప్పుడైతే యేసు దగ్గరకు వస్తావో, యేసులో ఉన్న వారికి నిజమైన స్వాతంత్రం. స్తోత్రం. యేసయ్యను అనుసరించి నడిచిన వారికి, యేసులో నిలిచిన వారికి నిశ్చయముగా దేవుడు నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మిమ్మలను స్వతంత్రులుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. మూలవాక్యం. ఈ స్వాతంత్ర్యం ఎవరు అనుగ్రహించారు? ఎవరు అనుగ్రహించారండి? మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడానికి ఎంతో మహానుభావులు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ మరణాలు, వాళ్ళ యొక్క ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎంతోమంది త్యాగాల ఫలం మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు పెట్టారు, ఎంతోమంది వాళ్ళ విలువైనటువంటి రక్తాన్ని, కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయి, కొంతమంది పేర్లు బయటికి రాలేదు. కానీ ఈ భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఇంతమంది త్యాగం చేస్తే, సమస్త విశ్వానికి స్వతంత్రం ఇవ్వడానికి, సమస్త జగత్తులో ఉన్నటువంటి సమస్త మానవాళికి స్వతంత్రం ఇవ్వడానికి ఒకే ఒక వ్యక్తి త్యాగము చేశాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన శిలువ యాగం, బలిదానమే ఈరోజు నీకు, నాకు, మనందరికీ నిజమైన స్వాతంత్రం. ఈ స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తూ బ్రతుకు దినములన్నిటిలో దేనికి బానిసలుగా కాకుండా స్వతంత్రముగా జీవిస్తూ, క్రీస్తు సైనికులముగా బ్రతుకుతూ, ప్రార్థనా యోధులముగా జీవిస్తూ, విశ్వాస వీరులముగా బ్రతుకుతూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందముగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అవకాశం ఉండి ఆరోగ్యమున్న వాళ్ళందరూ మోకాళ్ళు వేయండి, కళ్ళు మూసుకోనండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. మనమందరము కూడా స్వపరీక్ష చేసుకుందాం. 1 నిమిషం 2 నిమిషాలు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. మీ మనసులో అటు ఇటు పోనీ మాకండి, ఎక్కడున్న అక్కడే మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకొని మనం పరీక్షించుకుందాం. యేసయ్యా, నేను దేనికి బానిసగా ఉన్నాను? మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి. మీరెవ్వరికి చెప్పకపోయినా పర్లేదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు దేనికి బానిసగా ఉన్నావు? ఏది నీ మీద జయాన్ని పొందుతుంది? దేని నువ్వు జయించలేకపోతున్నావు? పరీక్షించుకో. ఎన్నో ప్రసంగాలు విన్నావు, ఎన్నో వాక్యాలు వింటూ వస్తున్నావు. ఎంతోమంది దైవజనులు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, టీవీల ద్వారా, రక్షణ ఛానల్, శుభవార్త ఛానల్ ద్వారా
మందిరాలలో, సువార్త కూడికలలో గొప్ప గొప్ప దైవజనుల ద్వారా ఎన్నో ప్రసంగాలు వింటున్నావే, ఎన్నో వాక్యాలు, వర్తమానాలు నీ హృదయ క్షేత్రమును తాకుతూ ఉండగా ఇంకా బానిసత్వములో నుంచి బయటికి రాకపోతే, ఇంకా నీకున్నటువంటి పాపపు బంధకాల్లో నుంచి నువ్వు విడుదల పొందకపోతే నువ్వు దానికి బానిసవే. ఈరోజు ఆ బానిసత్వపు సంఖ్యలు తెంచివేయడానికి, ఆ రోజు మోషే ద్వారా 430 సంవత్సరాల బానిసత్వపు సంఖ్యలను భగవంతుడు తెంచివేశాడు. ఐగుప్తు బానిసత్వపు సంఖ్యలను దేవుడు తెంచివేశాడు. సర్వలోకానికి, విశ్వానికి, జగత్తుకు పాపమనేటువంటి బానిసత్వములున్న ప్రజలకు నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు పాపపు సంఖ్యలను తెంచివేశాడు. ఈరోజు ఇంకా పాపములో నిలిచి ఉన్నావా? ఇంకా ఆ పాపములోనే బ్రతుకుతున్నావా? నేను క్రీస్తు సంబంధిని, నేను విశ్వాసిని, నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ ఇంకా పాపములోనే నిలిచి ఉన్నావా? అట్లైన ఎడల నువ్వు ఎలాగూ పరలోక సంబంధివిగా జీవించగలుగుతావు? అట్లైన ఎడల ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎలాగూ ఎత్తబడదవు? అట్లైన ఎడల ప్రభు రాకడలో నువ్వు ఎలాగున 7 ఏళ్లు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నీవు నిలిచెదవు? ఈ రోజున నిన్ను నువ్వు పరీక్షించుకో. దేని వలన నీవు జయించబడుతున్నావు? ఏది నీ మీద జయాన్ని పొందుతుంది? దేనిని నువ్వు జయించలేకపోతున్నావు? దానిని చెరపట్టి క్రీస్తుకు లోపరిచి దేవుని వాక్యమనే ఖడ్గము ద్వారా, ఆత్మ బలము ద్వారా దాన్ని చంపివేసి శిలువ సైనికులముగా, విశ్వాస వీరులముగా, ప్రార్థన యోధులముగా, పరలోక పౌరులముగా మనం జీవించున్నట్టు, ఆత్మీయ పర్వత శిఖరాల మీద జయబేరి మ్రోగించేటువంటి పరలోక పౌరులముగా మనం నిలబడినట్టు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఎవరు మౌనంగా ఉండమాకండి, ఎవరు నిర్లక్ష్యముగా ఉండమాకండి. పరీక్షించుకో, గాలించు. ఇంకా ఏది నువ్వు జయించలేకపోతున్నావు? దేనికి నువ్వు బానిసగా ఉన్నావు? అవి చెడు చూపులే కావచ్చు, అబద్ధపు మాటలే కావచ్చు, పాపపు కోరికలే కావచ్చు, పాపపు ఆలోచనలే కావచ్చు, దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకుండా దోచుకునేటువంటి పిసినిగొట్టుతనమే కావచ్చు, ఇతరుల్ని ప్రేమించకపోవటమే కావచ్చు. దేనికి నువ్వు లోబడుతున్నావు? ఏది నీ మీద జయాన్ని సాధిస్తుంది? పరీక్షించుకుందామా? పరిశీలన చేసుకుందామా? నిద్రబోతుతనమైన, తిండిబోతుతనమైన, అది ఏదైనా సరే యేసు నామములో క్రీస్తుకు చెరపట్టి, క్రీస్తుకు లోపరిచి, ప్రభు పాదముల చేత, ఆత్మ ఖడ్గము చేత, దేవుని వాక్యమని రెండంచుల ఖడ్గము చేత వాటిని బద్దలు చేసి ఆ సంఖ్యలు తెగనరికి విశ్వాసములో మనం అందరం ముందుకు సాగునట్లు ప్రార్థన చేద్దాం. ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని ప్రభు మన వెనుకల్లో దీవించి ఫలభరితముగా మార్చి ప్రభు కృపలో మనం నడిపించున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ మనసు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ మనసు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా,
యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మౌనవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదు, ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదు, ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగి ఉందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. ఓ మానవా, నీ పాపము మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటను ఎరుగుకుందువు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు, ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటను ఎరుగుకుందువు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఆమేన్. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఆమేన్. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ జీవితం, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. యేసయ్య చెంత చేరి నీ చూపు మార్చుకోవా. యేసయ్య చెంత చేరి నీ చూపు మార్చుకోవా. యేసయ్య చెంత చేరి నీ మనసు మార్చుకోవా. యేసయ్య చెంత చేరి నీ మనసు మార్చుకోవా. యేసయ్య చెంత చేరి నీ మాట మార్చుకోవా. యేసయ్య చెంత చేరి నీ మాట మార్చుకోవా. యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు 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 మార్చుకోవా. హల్లెలూయా, 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 Praise the Lord.
హల్లెలూయా 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 ప్రైజ్ యేసయ్యా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఓ మనవా నీ పాపం మనవా యేసయ్య చింత చేరి ఈ బ్రతుకు మార్చుకోవా. ఈరోజైనా యేసయ్య పాదాల చెంత చేరి నీ బ్రతుకు మార్చుకుంటావా? నీ మాట మార్చుకుంటావా? నీ మనసు మార్చుకుంటావా? ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాను పోతున్నాను అన్నట్లుగా కాక, నీ చూపులు, నీ సమస్త ప్రవర్తన ఆచారములు మానుకొని శరీర సంబంధివిగా కాక, ప్రకృతి సంబంధివిగా కాక, ఆత్మ సంబంధివిగా సత్యమందు నిలిచి సత్యములో నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని ప్రభువుకి సాక్షులుగా బ్రతికినప్పుడు యేసయ్యలో ఉన్న నిజమైన స్వాతంత్రం నిశ్చయముగా నీకు అనుగ్రహించబడునుగాక. ఆ స్వాతంత్ర్యాన్ని మనం అందరం అనుభవించుదుముగాక. నీ బానిసత్వపు జీవితాన్ని యేసు నామములో దేవుడు తెగ నరుకునుగాక. బానిసత్వపు సంఖ్యలన్నీ తెగిపోవునుగాక. విడుదల కలుగునుగాక. విడుదల కలుగునుగాక. విడుదల కలుగునుగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయనట్లు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక నూతనమైన తీర్మానముతో మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని హృదయపూర్వకంగా దేవాది దేవుని యొక్క మాటలు మన హృదయ క్షేత్రాలలో పరిశుద్ధాత్మ దేవుడే ఫలింపచేయనట్లుగా విన్న వాక్యాన్ని అనుసరించి మనం నడవగలిగినటువంటి కృపను ప్రభు మనందరికీ దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా 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 పరిశుద్ధుడైన మా దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రియ ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడైన దేవా, సర్వ సృష్టిని మీ నోటి వాక్కు ద్వారా కలగజేసి ఉన్న దేవాది దేవుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. మీకు స్తోత్రము తండ్రి. అయ్యా ప్రభు, ఇంతవరకు నా తండ్రి నాయన ప్రకటించబడిన అయ్యా వాక్యము కోసమే ప్రార్థిస్తున్నాము ప్రభువా. మీ దాసులను మీరు బలపరిచారు ప్రభు, అభిషేకించి నాయన నాతో మాతో మీరు మాట్లాడిన విధానము కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా ఈ స్వాతంత్రాన్ని అయ్యా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారని, అయ్యా నాయన మీరు మమ్మలను స్వతంత్రులుగా చేసి ఉన్నారని, అయ్యా మేము స్థిరముగా నిలిచి మరల దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుండా ఉండాలని మీరు సెలవిచ్చున్నారు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము పాపములోను శాపములో అంధకారములో కొట్టుమిట్టాడుచున్నప్పుడు ప్రభువా, మరణానికి పాత్రులంగా ఉన్నటువంటి మమ్మలను ప్రభువా అయ్యా నా తండ్రి ప్రభువా, శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ప్రభువా మీ ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కొరకై కార్చి శిలువ మరణాన్ని పొంది నాయన అయ్యా మరణాన్ని గెలిచి నాయన సజీవుడుగా తిరిగి లేచిన దేవుడు అయ్యా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రభువా నాయన అయ్యా ఈ స్వాతంత్ర్యాన్ని ప్రభువా నాయన అంతవరకు కూడా ప్రభువా స్వతంత్రులంగా మేము జీవించాలని కోరుతున్న దేవుడు అయ్యా ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ ఆత్మ ఎక్కడైతే ప్రభు ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉండునని సెలవిచ్చున్నారు. పరిశుద్ధాత్ముడు ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని మీరు సెలవిచ్చారు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని అయ్యా ప్రభువా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుండా ప్రభువా అయ్యా మీ సన్నిధిలో స్థిరులుగా నిలిచి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నావు ప్రభువా. నాయనా మీకు వందనాలయ్యా. మీ కాడు మా మీద ఎత్తుకొని ప్రభువా మీ యొద్ద మేము నేర్చుకోవాలని సెలవిచ్చున్నారు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు. ఎలాంటి పాపం అనే కాడి మేము మోసే వారిగా ఉండకుండా తండ్రి అయ్యా మీ కాడి మేము మోసే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా తండ్రి ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని సెలవిచ్చారు దేవా. నాయనా సత్యం మమ్మలను స్వతంత్రులుగా చేస్తుందన్నారు దేవా. అయ్యా మేము అసత్యం పలికే వారిగా ఉండక ప్రభువా అయ్యా నా తండ్రి సత్యమే అనుసరించి ప్రభువా అయ్యా మీ సత్యమైన మార్గాన్ని అనుసరించినట్లుగా సహాయం చేయండి. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమని మీరు సెలవిచ్చిన దేవుడు అయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. అయ్యా ప్రభు మిమ్మల్ని నాయన అనుసరించి ప్రభు సత్యమైన మార్గములో మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి మీకు వందనాలు అయ్యా. అబద్ధమాడే వారందరూ కూడా ప్రభు మండుగుండములో పాలు పంపులు పొందుతారని మీరు సెలవిచ్చారు దేవా. నాయనా మీకు వందనాలు ప్రభువా అయ్యా. ప్రభు మేము అబద్ధమాడే వారిగా ఉండొద్దు ప్రభువా. నా తండ్రి నాయన అబద్ధం ఆడిన ప్రభు అనని సప్పేరాలు ప్రభు చనిపోయారు, మరణం నొందారు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మేము యథార్థవంతులంగా సత్యవంతులంగా మీ కొరకు ఈ లోకములో మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. నైనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మీ మాటలు ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరు వరుసలో దీవించండి ప్రభువా. నైనా మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ప్రభువా అయ్యా ప్రభు సత్యమైన మార్గములో నాయన మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి దేవా. స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన ఈ మాటలు వ్యర్థంగా పోకుండా ప్రభువా అయ్యా మంచి నేలన పడిన విత్తనాల వలె నూరంతలుగా ఫలించునుగాక ప్రభువా, నూరంతలుగా ఫలించునుగాక దేవా. మీ వాక్యాన్ని అనుసరించి నడవగలిగినటువంటి కృపను ప్రతి వారికి మీరు దయచేయండి ప్రభువా. నాయన ప్రతి ఒక్క పాపమనే శాపమనే కాడి యేసు నామములో అయ్యా మీరు విరగగొట్టినందులకై మీకు స్తోత్రము తండ్రి. అయ్యా మీ జయాన్ని మాకు జయముగా దయచేసినందులకై మీకు వందనాలు నాయన. తండ్రి మీకు వందనాలు. మీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వరుసలా దీవించండి ప్రభువా. నాయన రాలేకపోయిన బిడ్డలను కూడా క్షమించండి ప్రభువా. నా తండ్రి అయ్యా ఈ మాటలు మా హృదయాల్లో నెమరు వేసుకుంటూ మా జీవితాలను సరిదిద్దుకుంటూ మీ కొరకు బ్రతకడానికి నాయన మీ కృపలను మా అందరికీ మీరే ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందవలసిందిగా సర్వశక్తియు సంపన్నుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి ప్రకటించినటువంటి ప్రకటనల ప్రకారంగా ఈ వారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో మీరందరూ పాలు పంపులు పొంది దైవ దీవెనలు పొందాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. మనమందరం కూడా లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకుందాం. మరి అందరి కొరకు ఒకేసారి ప్రార్థన చేయటం జరుగుతుంది. మందిరములో ఉన్నవారు కానీ దూర ప్రాంతాల్లో ఉండి ఈ ఆరాధనలోకి వీస్తున్నవారు కానీ అందరి కొరకు ఒకేసారి ప్రార్థన చేయటం జరుగుతుంది. కనుక మీ హృదయపూర్వకమైన అర్పణలు తీసుకొచ్చినటువంటి వారు మీ అర్పణను మీ కుడి చేతిలో పట్టుకోనండి. ఎవరైనా ప్రేయర్ ఆయిల్స్ ప్రార్థనా నూనెలు తీసుకొచ్చినట్లయితే అవి కూడా మీ చేతుల్లో ఉంచండి. మీ కొరకు అర్పణ కొరకు ప్రేయర్ ఆయిల్ కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. ఎవరైనా ఏదైనా బలహీనతతో ఉంటే బలహీనతగా ఉన్న స్థలంలో విశ్వాసంతో మీ చేయి పెట్టుకోనండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడానికి వందనాలు. మహాగణుడా మీకు స్తోత్రాలు. మీరు అయా మాకిచ్చినటువంటి విలువైన పరిచర్యను బట్టి స్తుతిస్తున్నాను. నీ సన్నిధానానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు పేరు పేరు వరుసన ప్రార్థిస్తున్నాను. రాలేకపోయిన వారిని మీరు మన్నించండి. కూడి వచ్చిన వారందరినీ మీరు దీవించి కృపకు పాత్రులుగా చేయండి.
గత వారం అంతా మీరు మమ్మల్ని కాపాడారు. ఈ వారంలో కూడా మీ సన్నిధి మాకు దయచేయండి. వెళుతున్న ప్రయాణాలలో, చేస్తున్న పనులలో, ప్రతి విషయంలో మీ సన్నిధి మాకు దయచేయండి. ఈ వారంలో కార్యక్రమాలన్నిటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉన్న దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి అయ్యా. ఈ జడ్బీ మినిస్ట్రీస్ పరిచర్యను, ఈ పరిచర్య ద్వారా జరుగుతున్న స్వార్థీకరణ, సంఘ పరిచర్య, మరి యూట్యూబ్ పరిచర్యను ప్రభువా అనేక రకాలుగా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. మహిమ కలిగిన మందిరాన్ని నిర్మించటానికి ఆకాశ ద్వారాలు తెరవండి. స్థలము విషయంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ మీరు తీర్చి మీరే కృప చూపించి మహిమ పొందమని, ఆశీర్వదించమని నేను వేడుకుంటూ నీ కృపాసనం దగ్గరికి వస్తున్నాను. నీ సన్నిధిలో నిలవబడిన దూర ప్రాంతంలో ఉండి ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో చూస్తున్న దేవుడు, యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి బలహీనత నీ బిడ్డలను విడిచిపెట్టి పోవునుగాక. ప్రతి బానిసత్వపు సంఖ్యలు తెగిపోవునుగాక. విడుదల కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. కృప కలుగునుగాక. నడి నెత్తి మొదలుకోని కాలు వరకు నీ ప్రభావమును సియోనులో నుండి విడుదల చేసి ప్రతి బిడ్డను మీరు బలపరిచి దీవించి మహిమ పొందండి. నీ సన్నిధికి వచ్చి తెచ్చి నీకు అర్పించటానికి సిద్ధంగా పట్టుకున్న అర్పణలు దీవించి నురంతల ఫలాలు మీరు దయచేసి మహిమ పొందండి. అయా నీ బిడ్డల చేతుల్లో ఉన్న అయా ప్రేయర్ బాటిల్స్ కొరకు, నూనె బాటిల్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ రక్తముగా, అభిషేక తైలముగా వాటిని మార్చి రాసుకొని త్రాగుతుండగా గొప్ప కార్యములు మీరు జరిగించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసం, సహాయం, సమృద్ధి, దీవెన, ఆశీర్వాదాలు ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మనందరికీ, సర్వలోకములో ఆయన ప్రేమిస్తున్న భక్తులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.